ఓవరాల్ గా లేఖ చూస్తే మేము ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మమ్మల్ని కేసులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అనేటువంటి వ్యవహారాన్ని చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఈ స్థాయిలో ఉంది అనేటువంటి దాన్ని అటు కేంద్రంలోనో లేకపోతే నేను నా మీద మాత్రమే కాదు అక్కడ ఇవన్నీ చేయాలనేటువంటి దానికోసమే లేఖ రాశారనుకోరా, లేకపోతే నిజంగా ఆ స్థాయిలో ఉందని చెప్పి ఈ లేఖ రాశారనుకోవచ్చా? ఖచ్చితంగా శ్రీగారు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ జరుగుతుందో ఆ విచారణని చాలా చిన్నదిగా చేసే ప్రయత్నం అనే చెప్పచ్చు. దాన్ని నీరుగార్చే విధంగా అని చెప్పచ్చు, లేకపోతే దాన్ని డైల్యూట్ చేసే విధంగానే ఈ లేఖను రాశారు. ఇది కుంభకోణం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది కాదు, ఇప్పుడు కూడా కుంభకోణం జరుగుతుంది. ఇప్పుడు జరిగేదే పెద్ద కుంభకోణం. అసలు అప్పుడు ఏం కుంభకోణాలు జరగలేదు, అప్పుడు ప్రభుత్వమే షాపులు నిర్వహించింది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు, తర్వాత ఇప్పుడే పెద్ద కుంభకోణం జరుగుతుంది అంటే ఆ విషయాలు ఏమీ రాయలేదు. కానీ గతంలో జరిగినటువంటి కుంభకోణం కాదు, ఇప్పుడు జరిగేదే పెద్ద కుంభకోణం అన్న విషయాల్ని ఈ యొక్క లేఖలో ఆయన ప్రస్తావించడం జరిగింది. శ్రీహరి రైట్, మీరు అన్నట్టుగా సో దీన్ని సిబిఐ ఏమన్నా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? చాలా లేఖల్లాగానే ఇది భావించేటువంటి పరిస్థితి ఉందా? సిబిఐ దీనికి సంబంధించి పెద్ద పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద అంశమే అప్పుడు పురంధేశ్వరే స్వయంగా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరే స్వయంగా అప్పుడు లేఖ రాసినప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఉంది. సో బీజేపీ పైనే ఇప్పుడు సిబిఐ విచారణ వేయించుకున్నట్లు అవుతుంది. సో అక్కడ కూటమి ప్రభుత్వం జరుగుతుంది, అక్కడ దానిపైన విచారణ కూడా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా సిబిఐ ఇక్కడ నుంచి విచారణ జరిపే అవకాశం లేదు. ఎందుకంటే నిజానికి సిబిఐ విచారణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే ఇక్కడ సిబిఐ విచారణ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరలేదు, కేవలం ఒక మెంబర్ ఆఫ్ ఎంపీ కోరిన మేరకు సిబిఐ విచారణ జరుగుతుందా అంటే అది చాలా రిమోట్ ఛాన్స్ అనేది చెప్పొచ్చు. ఆ విధంగా జరిగే అవకాశమే లేదనే మనకి అర్థమవుతుంది. శ్రీహరి రైట్ చూద్దాం. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ రామారావు. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యవహారాన్ని కదిలిస్తే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మూలాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సిట్ కూడా విచారణ కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారమే కాదు, మొత్తం దీని ద్వారా ఏవైనా ముడుపులు కానీ లేకపోతే అవన్నీ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాయా, లేకపోతే ఆ కంపెనీలకి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, సో సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి విషయం అక్కడ సీజ్ చేయడం, సో అప్పటి నుంచి అక్కడ నకిలీ లేదా కల్తీ విస్కీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని అక్కడ ప్రభుత్వాలు కూడా గుర్తించి సీజ్ చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ యొక్క లిక్కర్ వ్యవహారంలో చాలా లింకులు కూడా బయటకు రాబోతున్నాయా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఈ దిశగానే సిట్ కూడా విచారణ కొనసాగిస్తోంది. ఇంకోవైపు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బెయిల్పై ఉన్నటువంటి మిథున్ రెడ్డి, తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి కావచ్చు, అలానే అద్దెపల్లి జనార్దన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇప్పుడు జరిగిందే పెద్ద స్కాము కాబట్టి దీనిపైనే సిబిఐ విచారణ జరపాలని చెప్పి అమిత్ షాకు లేఖ రాసినటువంటి పరిస్థితి. సో ఈ లేఖ పైన సిబిఐ రియాక్ట్ అవుతుందా, కేవలం తమ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు లేకపోతే తామే స్కామ్ చేశాం కాబట్టి తాము మాత్రమే కాదు ఇప్పుడు కూడా జరుగుతోందని చెప్పేటువంటి ప్రయత్నంగానే ఇది మిగలబోతోందా, ఏం జరగబోతుందో కూడా చూద్దాం. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ ఇంటూ ఏబిఎన్.